ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం, ఇంతకుముందు జగన్ పరిపాలన చూస్తున్నాం, ఏది బాగుందమ్మా? మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగుంది. అవునా? మా మెయిన్ గోల్ ఇది, అమరావతి డెవలప్ అవ్వాలి. ఫ్యూచర్ మా పిల్లలు బాగా అటు రాష్ట్రాలు వెళ్ళకుండా ఇక్కడే డెవలప్ అయ్యి ఇక్కడే సెటిల్ అవ్వి ఇక్కడే బాగా ఇది అవ్వాలని మా కోరిక. మరి జగన్ ఎందుకు చేయలేదమ్మా లాస్ట్ 5 years? చేయలేకపోయాడు అతను. ఎందుకంటారు? ఎందుకంటే వాగ్దానం ఇక్కడ కానీ జనం బాగుపడిపోతారని తీసుకుపోయి మూడని పెట్టి జనం నాశనం చేసి అన్ని పౌరులు పెట్టించి ఎక్కడ రోడ్లు కానీ ఎక్కడ ఏం పనులు చేయలేదండి. అందుకని జనం అంతా తిరగబడి చంద్రబాబు జనం పెట్టుకుని చంద్రబాబు గెలిచాయి అంటున్నాం. చంద్రబాబే మన చంద్రబాబు అంతా పౌరులు పెట్టిపోయారు. చూడండి ఎంత బాగు చేశాడు, ఎంత చేసి జనం అంతా కాంటాడుతుంది. చూడండి చంద్రబాబు మొదలు పెట్టిన కాంచి ఎప్పుడు పని చేస్తారు, అంత పని చేశాడు. వాడు వచ్చాడు, మూడు జనం ఉన్నారు, ఆ రోడ్లు పోయలేదు, ఇక్కడ రోడ్లు పోయలేదు, వాడిని చంపడం వీడిని చంపడం కేసులు పెట్టడం ఇవన్నీ ఏంటండి. మరి అంబటి మాట్లాడుతూ ముసలోడు చేతగాట్లేదు అంటున్నాడు అంబటి రాంబాబు ముసలోడు చంద్రబాబు చేతగాట్లేదు అంటున్నాడు. చేతగాని నువ్వు ఎందుకు చేస్తాను ఇంత పని? వాడు దెంగి తిని వాడు కూకొని లక్షలు దెంగి కోట్లు దెంగపోయి అంటే పెట్టుకుని చేస్తే ఏం చేయండి. అన్ని కోట్లు దెంగారు అనుకుంటున్నా. రోజు టీవీలో చూస్తాం, మనం టీవీలో చూస్తాం కానీ అన్ని కోట్లు నూకారు. ఇప్పుడు కోట్లు నూకే ఉండదు. వాడు బాగుపడడానికి జనాన్ని నాశనం చేశాడండి. దేశం మొత్తం నాశనమైంది. ఇప్పుడు ఏమీ లేదు, దేశం మొత్తం నాశనం అయిపోయింది. అది మనకు కావాల్సింది. దేశం నాశనం కావాలి, వాడు బాగుపడాలి. దేశంలో మొత్తం జనం అంతా నాశనం అయిపోవాలి. ఇప్పుడు అది ఇప్పుడు వచ్చాడు, జనం వెలిగిపోతుంది. మనకి రాజ్యాంగం వెలిగిపోతుంది, దేశం అంతా వెలిగిపోతుంది. బాగుంది. చంద్రబాబు చచ్చిపోయినా ఓటు చేస్తానండి, చచ్చిపోయినా ఓటు చేస్తాను చంద్రబాబు. నాకు తెలియదండి. పుట్టిన కానీ చంద్రబాబు రామారావు నాకు ఊర్లో ఎల్లో అండ్ ఎల్లో వేసుకుని తిరుగుతారు పైనుంచి కింద వరకు. మొత్తం దర్శించుకొని వచ్చేవాడిని, రాక రాలా. సరే బాబాయ్, పుట్టోలు నుండి ఇంట్లో పోయి చూడండి, జెండాలు కానీ పుట్టోలు కానీ. చంద్రబాబు మాకు పిల్లలు చదువుకుంటే 20 ఏళ్ళు పరిచారండి తెలుసు తిరుపతిలో. పొట్టి రోజులు వచ్చింది. చంద్రబాబుకు ఓటు వేయకపోతే నాశనం అయిపోతాం మేము. అది. నమస్తే అండి. అమరావతి మాది మైలవరం నియోజకవర్గం వెలగలేరు జీ కొండూరు మండలం వెలగలేరు. నా పేరు రామకిషోర్. సార్, ఇక్కడ అమరావతి రైతుల గురించి ఇక్కడ చాలా భూములు త్యాగం చేస్తారు. వాళ్ళ త్యాగానికి ఎలా ఫలితం వచ్చిందండి? ఫలితం 100% వచ్చిందండి. ఫలితం అనేది 100%. ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కంప్లీట్ చేస్తారని మా నమ్మకం అండి. ఓకే సార్, ఇప్పుడు గతంలో జగన్ పరిపాలన చూస్తారు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూస్తారు, ఏది బాగుంది సార్? జగన్ పరిపాలన 3 ముక్కల రాజధాని, 3 ముక్కల వారం, 3 ముక్కల ఇది ఆట. సంక్షేమ పథకాలు అందించాలంటాడు కదా సార్. ఏం బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు అంది ఎవరికి అందినాయండి? సంక్షేమ పథకాలు అన్నారు, ఎవరికి అందినాయి? అందరికీ అందినాయా చెప్పమనండి ఎవరినైనా. బటన్ నొక్కండి, ప్రతిదానికి బటన్ నొక్క. ఆటో ఓడికి 10,000, ఆటో ఓడికి రోజు ఎక్కి దిగితే 50 రూపాయలు తీసుకుంటున్నాడు. మిషన్ కుట్టేవాడికి ఒక జత బట్టలు కుడితే 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాజధాని నిర్మాణం పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో చేస్తారని మా నమ్మకం అండి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏమైనా వస్తున్నాయి? సంక్షేమ పథకాలు వస్తున్నాయండి, అన్నీ వస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఫ్యూచర్ అమరావతి ఎలా ఉండబోతుంది? ఒక హైటెక్ సిటీ మాదిరి ఉంటుంది? హైటెక్ సిటీ దాన్ని మించి తలదాన్ని ఇదిగా ఉంటుందండి. పేరు సార్? నరసింహారావు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? జగ్గేపేట కాన్స్టిట్యున్సీ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, బండిపాలెం విలేజ్. సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇక్కడ అమరావతి? మీరు గతంలో చూశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కదా, ఎలా చూస్తారు? 2014 నుంచి 2019 దాకా అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో బ్రహ్మాండంగా జరిగిందండి. తర్వాత 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అనే అతను వచ్చిండు. అతను వచ్చిన తర్వాత దీన్ని మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసి 3 రాజధానులని అదని ఇదని జనాల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ దీన్ని సర్వనాశనం చేసిండు. మళ్ళీ 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కరకంచ చెట్లు మొలిస్తే మొత్తం క్లీన్ చేసి ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకొక 6 నెలల్లో ఇప్పుడు మోడీ గారు ఇవాళ వచ్చే కొన్ని కార్యక్రమం 49,000 కోట్లతోటి ఇవాళ శంకుస్థాపన చేసి పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో అమరావతి దేశంలోనే 2వ రాజధానిగా ఉండబోతుంది. దేశంలో 2వ రాజధానిగా ఇక్కడ ఉద్యోగాలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది? ఉద్యోగాలు రావడానికి ఇక్కడ అమరావతి యూనివర్సిటీలు, ఇక్కడ ఇట్టు యూనివర్సిటీ ఒకటి, అమృత్సర్ ఒకటి, SRM ఒకటి బ్రహ్మాండమైన యూనివర్సిటీలు తీసుకొచ్చి పిల్లగాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. అది ఇక్కడ CD యాక్సెస్ రోడ్లు అని ఇప్పుడు డెవలప్మెంట్ కానీ వస్తుంది. తొందరలో ఇంకా మంచి జరుగుతుంది ఇక్కడ.
అది మొత్తానికి అయితే ఇక్కడ మంచిగా జరుగుతుంది అంటారు సార్. 100% అండి. ఓకే. కూటమి ప్రభుత్వం వల్ల మంచి జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసరికి అంబటి రాంబాబు కానీ రోజా కానీ ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి మాట్లాడుతుంది సార్, ఇది నిజమే? వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత రైట్ అండి. అది మా లెక్కలో ఒక వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోవటం, మన బాడీలో ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం నా లెక్క ప్రకారం. ఎందుకు అలాంటి గురించి మాట్లాడుకోవటం? జరిగే డెవలప్మెంట్ కళ్ళకి గాని వస్తుంది. చూసుకోమనండి అది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు గతంలో మిమ్మల్ని చాలా కష్టాలు పెట్టారు విన్నాను సార్, అది నిజం అసలు? బాగా అందరికి నిజమే ఉందండి. అన్ని రోజులు దీక్షలు అన్నీ జరిగి చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు మాకు ఎప్పుడో ఎదురు చూస్తున్న రోజులు మంచి రోజులు మాకు వచ్చినాయని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇన్ని రోజులు దీక్ష చేశారు సార్, ఇప్పుడు ప్రతిఫలం వచ్చే ఛాన్స్ ఉంది? 100% వచ్చిందని నమ్ముతున్నాం గట్టిగా. ఇంకా ఇక్కడి నుంచి రాబోయే రోజులు మంచిగా ఉంటాయి అనుకుంటున్నాం. బాబు గారి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. బాగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. దానికి కేంద్రం కూడా సరైన మద్దతు ఇస్తే ఇంకా ముందుకు వెళ్ళొద్దు. ఓకే. అదే సార్. సరే సార్. అయితే ఇక్కడ అమరావతికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కాలేజీలు కానీ ఇక్కడ పరిశ్రమలు కానీ పెడతా అంటున్నారు కదా, దీనివల్ల ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? మరి పరిశ్రమలు రావాలండి, వస్తేనే మనకి అంటే ఇక్కడ యూత్కి ఏమైనా యూజ్ ఉంటుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. బట్ మనకి దగ్గరలో 2 పెద్ద సిటీస్ గుంటూరు విజయవాడ ఉన్నాయండి. మనకి బాగా డెవలప్ అవ్వడానికి మొత్తం మన ఎంటైర్ స్టేట్కి మనకి మధ్యలో ఉంటుంది మనకి అమరావతి అనేది. అమరావతి పూర్తయితే దీని ద్వారా మనకి ఎంతో ఆదాయ రాష్ట్రం మొత్తం చేకూరుద్ది. సార్ ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ జగన్ పరిపాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూసారు, ఏది బాగుంది సార్? చంద్రబాబు విజన్ గల నాయకుడు అండి. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాంగా, ఆయన విజన్ వేరు. అంటే ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఆలోచిస్తాడు ఆయన. జగన్ ఏంటంటే ఆయన షార్ట్ టర్మ్ ఆలోచించాడు కాబట్టి ఆయన షార్ట్ టర్మ్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లుంది సార్? ఇప్పుడు జగన్ ఏం చేసిండు, మన చంద్రబాబు ఆయన ఏం చేస్తున్నారు? చంద్రబాబు చెప్తున్నా, జగన్ అనే అతను వాళ్ళు గడిచిపోయే చాలని ఆలోచించాడండి. చంద్రబాబు అనే అతను భవిష్యత్ తరాలకి మనకు బాగుండాలి, ఫ్యూచరు అనేది ఆలోచించాడు కాబట్టి ఆయన ఫ్యూచర్ విజన్ నాయకుడు అయ్యారు. సూపర్ 6 అనే పథకాల్లో ఇప్పుడు అన్ని అమలు చేస్తున్నారు. పథకాలంటే సార్ నాకు తెలిసి అమలు చేస్తున్నట్టుగా 1% అమలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కోలుకోవాలిగా, మనం ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నాం. ఆ కోలుకుంటే ఆయన ఇస్తాడని ఆశిస్తున్నాం. 10 నెలలే కదా, మనం కూడా నిందేయడానికి ఛాన్స్ ఇవ్వకూడదు, నిందేయకూడదు కూడా. ఓకే. ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్న మాటలు, ఈ వైఎస్ఆర్సీపీ మాటలు ఎందుకు ఇట్లా దురుసుగా మాట్లాడతారు? ఇటు అంబటి కానీ, పేర్ని నాని కానీ, రోజా కానీ మెహర్బానీ కోసం సార్, అంతే. వాళ్ళ గురించి జనాల పాపులేషన్ కోసం తప్ప, లేకపోతే అట్లా మాట్లాడకపోతే వాళ్ళు మర్చిపోతారు కదా. బాంబాబు అంటే ఎవరు, ఇంకోళ్ళు అంటే ఎవరు అనేది మర్చిపోతాం కదా, అంతే. లోకల్ అండి. సరే, అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు చూసారు మీకు అమరావతి, ఇప్పుడు చూస్తున్నారు, ఎలా ఉంది సార్ కంపారిజన్? ఈ 5 సంవత్సరాల్లో కొద్దిగా ఇంకా డెవలప్ అయ్యింది సార్. పోయిన 5 సంవత్సరాల్లోనే ఇంకా బాగా చేసేవాళ్ళు. ఆ పాలన బాగోక మళ్ళీ ప్రజలు చంద్రబాబు గారు వస్తే రాజధాని బాగుంటుంది, కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం వస్తే రాజధాని డెవలప్ అవుతుంది అని చెప్పేసి ప్రజలు గట్టిగా పట్టుబట్టి ఓట్లు వేశారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది సార్? యూత్కి ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ? యూత్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, చదువుకునే పిల్లలకు కానీ అందరికి కూడా ఉంటుంది సార్, యూజ్ ఉంటుంది. ఓకే. ఇది ఒక వర్గ ప్రజలకే చేసిరని అంటారు సార్, నిజమా సార్? లేదు సార్, ఒక వర్గానికి సంబంధించింది అయితే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఓకే. మొత్తానికి ఇక్కడ ఏమంటారు సార్? ఇప్పుడు 51,000 కోట్లతో ఇక్కడ నరేంద్ర మోడీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం ఏదంటారు? స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది సార్. మామూలుగా రాజధాని మన ఏపీకి రాజధాని కావాలి, రాజధాని నిర్మాణం కోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మరి పోయినసారి జగన్ ఎందుకు తీసుకురాలేకపోయాడు సార్? పోయినసారి జగన్ ఎందుకు తీసుకురాలేదంటే ఆయనకి ఏం చేయాలో తెలియక 3 రాజధానులని 5 సంవత్సరాలు సరిపెట్టేశారు. ఆయన కాలం గడిపేశారు అది. ఓకే. ఇప్పుడు కూటమిలో లుకలుకలు ఉన్నాయంటారు సార్, ఒకరికొకరు పడట్లేదు అంటారు, ఇది నిజమా? ఏమీ లేదు సార్, ఆయన అధినాయకులు అంతా కరెక్ట్గా ఉన్నారు. మధ్యలో 10 మంది ఏదో 10 రకాలుగా చెప్తూ ఉంటారు, అవన్నీ మామూలుగా జరిగిందే ఉన్నాయి. ఆ నాయకులు మాత్రం కరెక్ట్గా ఉన్నారు. నాయకులు మొత్తం ఓకే.